తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యమన్ దేశంలో బందీగా ఉన్న ఉరిశిక్ష పడి బందీగా ఉన్న నిమిషప్రియను చూసేందుకు ఆమె కూతురు మిచెల్ అక్కడికి వెళ్ళింది. యమన్ రాజధాని సనాలో తన జైలు ముందు, తల్లి ఉన్న జైలు ముందు నిల్చొని తన తల్లి కోసం ఆ కన్నీళ్లు కార్చింది. అంతేకాదు, మిచెల్ని చూసిన తర్వాత అక్కడే ఉండి నిమిషప్రియను కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న మత ప్రబోధకుడు కేఏ పాల్ ఆ అమ్మాయిని మిచెల్ని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మిచెల్, మా అమ్మని కాపాడండి అంటూ ఇటు యమన్ దేశ అధినేతలని, దేశ పాలకులని, అట్లాగే తలాల్ కుటుంబ సభ్యులని, అట్లాగే భారతదేశ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. మిచెల్ 4 ఏళ్ల వయసున్నప్పుడు నిమిషప్రియ యమన్ వెళ్ళింది. అక్కడే ఉంది నిమిషప్రియ. గడిచిన 10 సంవత్సరాలుగా మిచెల్ నిమిషప్రియను చూడలేదు. తన తల్లి ఎలా ఉందో గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మిచెల్ చూడలేదు. మిచెల్ని మన స్క్రీన్లో చూడొచ్చు. ప్రత్యేకంగా హైలైట్ చేసిన బాక్స్లో మిచెల్ ఇప్పుడు నిమిషప్రియ కూతురు, నిమిషప్రియ కోసం, తల్లి కోసం తీవ్రమైన కన్నీరు కారుస్తోంది మిచెల్. పక్కనే నిమిషప్రియ భర్త టోనీ థామస్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కేరళలో ఉంటూ నిన్నటి వరకు భారతదేశం నుంచి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు నిమిషప్రియని కాపాడేందుకు. ఆ తర్వాత యమన్లో ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా యమన్కి వెళ్ళింది. ఏదైనా సరే నిమిషప్రియని ప్రాణాలతో పాటు ఈ భారతదేశానికి, కేరళకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో మన తెలుగు వాడైన మత ప్రబోధకుడు కేఏ పాల్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సనాలోనే ఉన్నారు. తలాల్ కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నారు. సాధారణంగా కేఏ పాల్ ప్రకటనలు చూస్తే కొంత అందరూ మరోలా అనుకుంటారు, కానీ ఇక్కడ కేఏ పాల్ ప్రయత్నాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. నిమిషప్రియకు క్షమాభిక్ష పెట్టించేందుకు తలాల్ కుటుంబ సభ్యులతో ఆయన రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. చాలా స్పష్టంగా కేఏ పాల్ కూడా చెప్తున్నారు, నిమిషప్రియకి మీరు ప్రాణభిక్ష పెడితే యమన్ దేశానికి కూడా మంచి జరుగుతుంది, ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తలాల్ కుటుంబ సభ్యులు కూడా క్షమాపణ హృదయం చాలా అవసరం, ఇది పూర్తి స్థాయి మానవత్వంతో కూడుకున్న అంశం, ఈ అంశంలో నిమిషప్రియకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ ప్రసాదించాలి, తలాల్ కుటుంబ సభ్యులు మొండికి వెళ్ళొద్దు, దయచేసి నిమిషప్రియని కాపాడండి అంటూ ఆయన బాహటంగానే రిక్వెస్ట్ చేస్తున్నాడు. తనకు తెలిసిన మత ప్రబోధకులు కావచ్చు, యమన్ దేశ అధికారులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, వాళ్ళ సాయంతో నిమిషప్రియ ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిమిషప్రియ కుటుంబం యమన్కి వెళ్ళింది. ఆ మిచెల్ అక్కడికి వెళ్ళి నిమిషప్రియ తన తల్లికి ప్రాణభిక్ష పెట్టమని, క్షమాభిక్ష పెట్టమని తలాల్ కుటుంబ సభ్యులను వేడుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని స్వయంగా కేఏ పాల్ వివరించారు. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారు, తలాల్ కుటుంబ సభ్యులతో ఆయన జరుపుతున్న చర్చలేంటి, మిచెల్ చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం, ఒకసారి విందాం కేఏ పాల్ మాటలేమున్నాయి. In Yemen, where 2-3 million people died, no more war, peace is possible. And also I am here with Nimisha Priya, who is in your prison to be released. I want to thank Talal family. I want to thank you, Your Excellency. Nimisha husband Thomas is here. Nimisha's only daughter did not see for 10 years. Michelle is here. I'm with Chairman Mahdi Ibrahim, who is helping. As soon as you release, hopefully tomorrow, day after tomorrow, we shall be very grateful. God will bless you. The nation of Yemen, bring investments and prosperity when you address the world, because Nimisha has become the daughter of India and the symbol of peace. What you are doing is an amazing gesture. God bless you. Love is more powerful than hatred.
కేఏ పాల్ మాటలు మనం స్పష్టంగా వినొచ్చు. ఎవరైతే తలాల్ కుటుంబం ఉందో, హత్యకు గురైన తలాల్ కుటుంబం ఉందో, ఆ కుటుంబంతో ఆయన మాట్లాడుతున్న సందర్భాలను మనకు కనిపిస్తున్నాయి. ఆయన చర్చలకు సంబంధించిన విషయాలు కూడా ఆయన మాటల్లో మనకు ప్రతిబింబిస్తున్నాయి. కేఏ పాల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించే ఆలోచనతో ఉన్నందుకు తలాల్ కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించడం వల్ల యెమన్లో శాంతి కొనసాగుతుందని, శాంతి ఏర్పడుతుందని, ఆ శాంతి వల్ల యెమన్కు పెట్టుబడులు వచ్చి ఇక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించే అవకాశం ఉంటుందని కేఏ పాల్ చెప్తున్నారు. అంతేకాదు, ఎవరైతే తలాల్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు నిమిషప్రియ విషయంలో చర్చలకు ముందుకు వస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా కేఏ పాల్ చెప్తున్నారు. కేఏ పాల్ ప్రస్తుతం నిమిషప్రియ కూతురు, అట్లాగే నిమిషప్రియ భర్త, నిమిషప్రియ కూతురు మిచేల్ నిమిషప్రియ, అట్లాగే అట్లాగే నిమిషప్రియ భర్త టోనీ థామస్తో ప్రస్తుతం అక్కడ తలాల్ కుటుంబ సభ్యులకు దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనా నిమిషప్రియ ఉరిపైన ఆగస్టు 14 నాడు, ఆగస్టు 14వ తేదీన కీలకమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 14వ తేదీ వరకైతే ప్రస్తుతానికి ఈ ఉరిశిక్ష వాయిదా పడ్డట్టుగా మనకు సమాచారం అందుతోంది. గతంలో ఎవరైతే అబూబకర్ ముస్లియార్ ఉన్నారో, ఏదైతే సున్నీ లీడర్, కేరళలో ఉండే సున్నీ లీడర్ ఉన్నారు అబూబకర్ ముస్లియార్ చేసిన కొన్ని ప్రయత్నాలు కావచ్చు, భారత విదేశాంగ శాఖ, ఇక్కడ భారత విదేశాంగ శాఖ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది, కీలకమైన అడుగులు వేస్తుంది. నిమిషప్రియ విషయంలో ఒక ప్రత్యేకమైన లాయర్ని నియమించింది యెమన్లో. అంతేకాదు, యెమన్ అధ్యక్ష భవనంతో యెమన్ అధ్యక్షుడు రషద్ అల్మీతో టచ్లో ఉంది భారత విదేశాంగ శాఖ. దౌత్యపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు లేవు కాబట్టి అక్కడ రాయబార కార్యాలయాలు లేవు. భారత్తో పాటు ఇతర దేశాలకు, ఏ దేశాలకు యెమన్లో రాయబార కార్యాలయాలు లేవు కాబట్టి అక్కడ రెగ్యులర్ యాక్టివిటీస్ని నియమించేందుకు ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసింది యెమన్ రాజధాని సనాలో. సో మొత్తానికి నిమిషప్రియని ప్రాణాలతో ఈ దేశానికి తీసుకురావాలని, నిమిషప్రియ కోసం ఎమోషన్ని రైజ్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే నిమిషప్రియ తప్పనిసరి పరిస్థితుల్లో తలాల్ని హత్య చేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు, తను అక్కడి నుంచి బతికి బయటపడేందుకే తలాల్ని చంపాల్సి వచ్చిందని రుజువు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు నిమిషప్రియకి దాదాపు అంటే నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించలేమని ఇప్పటికే తలాల్ కుటుంబ సభ్యుడు అబ్దుల్ ఫతా మహదీ, ఎవరైతే తలాల్ సోదరుడు ఉన్నాడో అబ్దుల్ ఫతా మహదీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్దుల్ ఫతా మహదీ అంగీకారం తెలపట్లేదు. మొదట కొంత ఎవరైతే అబూబకర్ ముస్లియార్ కొంత యెమన్ సున్నీ లీడర్లతో కలిసి కొంత చర్చలు జరిపినప్పుడు వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలోనే నిమిషప్రియ ఉరి కొంత షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ అనే యెమన్ సున్నీ లీడర్తో ఆయన చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు కొంత ఉరిశిక్షని వాయిదా వేసే పరిస్థితులు ఏర్పడే. కానీ ఇప్పుడైతే ఎవరైతే అబ్దుల్ ఫతా మహదీ ఉన్నాడో తలాల్ యొక్క సోదరుడు, ఆయన అందుకు అంగీకరించట్లేదు. ఇది ఏమైనా నిమిషప్రియ బతికి రావాలి, ఈ భారతదేశానికి రావాలి, భారతీయ బిడ్డగా ఇక్కడ సంతోషంగా బతకాలని అందరం కోరుకుందాం. సేవ్ నిమిషప్రియ అని ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు ఎంతైతే నిమిషప్రియ వీడియోల కింద మీ కామెంట్స్ అభిప్రాయాలు చెబుతారో అప్పుడు అంత ప్రజల మద్దతు నిమిషప్రియకు దక్కినట్టు అవుతుంది. సో ఈ వీడియో కింద మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నిమిషప్రియకు సంబంధించిన ప్రతి అప్డేట్ని సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్లో తప్పకుండా చూడండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.